గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు అంశాల మీద చర్చకు సిద్ధమా అంటూ కుర్చీలు సవాలు విసురుతున్నారు. ఒకరి కోసం ఒకరు కూడా చర్చించేందుకు సిద్ధమంటూ కూడా రెండు పార్టీలు పెద్దగా రాజకీయ అలజడి సృష్టిస్తున్నాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తున్నారు నిన్న కాంగ్రెస్ చేసింది చర్చకు కొన్ని అంశాల మీద, ఈరోజు బీఆర్ఎస్ కూడా కుర్చేసాము సీఎం రావాలి చర్చిద్దామని అంటున్నారు. ఈ చర్చ రాజకీయాన్ని, సవాళ్ళ రాజకీయాన్ని బీజేపీ ఎట్లా చూస్తుంది? తెలంగాణలో ఫాల్తు రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలని మోసం ఏ రకంగా చేయాలనేటువంటి రాజకీయాలు నడుస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు నడుస్తలేవు. అటు అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండు కూడబలుక్కొని దొంగలు ఊరు పంచుకున్నట్టు ఇవాళ రాజకీయం అంతా కూడా చిల్లర రాజకీయాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిల్లర రాజకీయం చేస్తారు. అసలు అసెంబ్లీ వేదికగా ఏదైనా చర్చ చేసుకోవచ్చు. అసెంబ్లీకి రామని కేసీఆర్ అంటేనేమో ఫామ్ హౌస్లో పండుకుంటాడు. ఆయన వచ్చినప్పుడేమో వీళ్ళు చర్చ చేయరు. వీళ్ళు చర్చ చేసినప్పుడు ఆయన రాడు. ఇదంతా డ్రామా తప్పితే వేరే ఏమీ లేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్చే కాదు. కేవలం మీడియా హెడ్లైన్స్లో ఉండడం కోసం చేసేటువంటి ప్రయత్నమే తప్ప కూడబలుక్కొని కుమ్మక్కయ్యి రాజకీయాలు చేసి రోజు మీ స్పేస్ ఎంత, మా స్పేస్ ఎంత అని చెప్పేసి చూసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నమే. అదే ఆలోచన ఫక్తు చిల్లర రాజకీయము తెలంగాణ ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టాలో మోసం చేయాలని రాజకీయం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కానీ ఎప్పుడు కూడా అసెంబ్లీలో చర్చ జరుగుతలేదు, బయట చర్చ జరుగుతలేదు. వీడేవాడంటే వాడేవాడు, నువ్వు కొట్టినట్టు చెప్పు, నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చెప్పు. ఇదే తప్ప వేరే ఏం లేదు. ఎందుకోసం చెప్తున్నా అంటే ఇవాళ 18 నెలలు స్టేట్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి సర్కారు కాంగ్రెస్ వచ్చేసి ఒక్క ఎంక్వైరీ కమిషన్ వేసి దాని నిజము ఇది తప్పు అనేటువంటిది ఇంతవరకు బయట పెట్టలేదు. దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. ప్రతి కమిటీని డైవర్షన్ అంటారా? ఇవి కొంత శాతం డైవర్షన్ పాలిటిక్సే. ఎందుకంటే నిన్న మొన్న అదేంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసు పోలీసులే తేల్చి చెప్పేసిండ్రు. అసలు సినిమా యాక్టర్లు మేము ప్రశ్నించము. అంతకుముందు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, సినిమా యాక్టర్లు మొత్తం కేటీఆర్ఏ డ్రామా ఆడుతున్నాడు, కేటీఆర్ఏ దీంట్లో దోషి, డ్రగ్స్ అందరికీ కొత్త హీరోయిన్లకు కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఓపెన్గా మాట్లాడాడు. ఇప్పుడేం పోలీసులతోటి అసలు సినిమా యాక్టర్లకు ఈ డ్రగ్స్ కేసుతోటి సంబంధం లేదని ప్రకటిస్తూ ఉంటాడు. అంటే ఏంది ఇది? డైలమా, ద్వంద్వ వైఖరి, డ్రామా. కాకపోతే ఏంది, రేవంత్ రెడ్డి పూర్తిగా కేసీఆర్ని రక్షిస్తూ ఉన్నాడు, కేసీఆర్ కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నాడు. కేసీఆర్ని, కవితని, ముగ్గురిని కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత కేసీఆర్ కూడా ఓటుకు నోటు కేసు విషయంలో సపోర్ట్ చేయకుండా ఇంట్లో వండుకుంటా ఉండు. చివరికి ఏమవుతుందంటే బల్లీలకు రా, నేను ఈడికొస్తా, నేను ఆడికొస్తా. అరే అసెంబ్లీలో వేదిక ఉంది, ఎమ్మెల్యేలు, మినిస్టర్సు, ప్రతిపక్ష నాయకుడు, ఉపనాయకుడు, ఒక స్పీకరు. ఈ వ్యవస్థ ఎందుకు మరి? ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థని పక్కకు పెట్టేసి గల్లీలలో రాజకీయాలు చేసేటేంటి? వీళ్ళు ప్రజాప్రతినిధుల ఓట్లేస్తే ఎన్నుకుంటే గెలిచిన వాళ్ళ కాదా? వీధి రాజకీయాలు, గూండా రాజకీయాలు ఈ రకంగా చేసేసి ప్రజలను తప్పుదోవ పట్టించేసి వీళ్ళ చిల్లర రాజకీయాలు చేస్తుంటే ప్రజలలో అపహాస్యం అవుతారు. చిల్లర రైతులు తప్పితే వేరే ఏం లేదు. ప్రజలకు దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏ మాత్రం లేదు. కానీ రెండు పార్టీల నేతలు ఛాలెంజ్ల విషయానికి వస్తే తప్పు చేశారు కాబట్టి దానికి సంబంధించి చర్చకు వస్తలేరని నిన్న కాంగ్రెస్, ఈరోజు బీఆర్ఎస్ చేస్తుంది. బీజేపీ కూడా గతంలో చాలాసార్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి ఇచ్చాము, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకొచ్చామనే దాని మీద చర్చకు సిద్ధము వస్తామని చెప్పింది. కానీ బీజేపీ చర్చించేందుకు కూడా ఎక్కడికి ముందరకు పోలే. ఇటువంటి అంటే ఒక ముందడుగు ఇట్లాంటిది వేయలేదనేది కొంత మీ పార్టీలో కానీ రాజకీయంగా చర్చ జరుగుతుంది. నిజంగా బీజేపీ కూడా ఏం చేయలేదనే చర్చకు పోలేదనుకుంటున్నారా? ఇప్పుడు దీంట్లో ఒకటి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు అసెంబ్లీ ఎందుకు, పార్లమెంట్కి ఎందుకు? మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? లేకపోతే వదిలేసుకుంటే అయిపోతుందా? పార్టీ రాజకీయాలు చేసుకుంటే బయట ఏ చార్మినార్ కాడ కూర్చుందామా, లేకపోతే గోల్కొండలో కూర్చుందామా, లేకపోతే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో కూర్చుందామా అనేది సరిపోతుంది. కానీ పార్లమెంటు సభ్యులుగా, గవర్నమెంట్ శాసనసభ్యులుగా ఎందుకు ఎన్నిక చేసిరు వీళ్ళని? అవి వేదికలు కావా? అవి వేదికలు కానప్పుడు అవి ఎందుకు మరి? వాటిని రద్దు చేయమనండి, చెప్పండి. అసెంబ్లీ వద్దు, మాకు పార్లమెంట్ వద్దు, మేము గల్లీలనే మాట్లాడతామని చెప్పిస్తే పోటీ చేయకండి, పార్టీ రాజకీయాలు చేయండి. అంతే, గవర్నమెంట్ రాజకీయాలు చేయకండి, బంద్ చేయండి. అలా కానీ సీఎంఏ ముందుగా సాక్షాత్తుగా సీఎంఏ ఛాలెంజ్ చేశాడు, ఎక్కడికి రమ్మంటారో వస్తా అని చెప్పి ఆ పార్టీకి ఛాలెంజ్ చేశారు, ఏ చౌరాసకైనా వస్తా అని చెప్పి. సీఎంకు తెలియదంటారా ఈ అసెంబ్లీ ఉంటుంది, ఈ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి? అంటే బుద్ధి లేని రాజకీయాలు అంటే ఇవే. నేను ఏమంటున్నా అంటే డైవర్షన్ పాలిటిక్స్. నేను అనుభవం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిండు, దాని కారణంగా ఇవన్నీ విపత్కర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి.
నువ్వు కేసీఆర్ని రామంటే రామని చెప్పు, అసెంబ్లీకి రామని చెప్పేసి చర్చ చేద్దామని చెప్పేసి. ఒక ముఖ్యమంత్రిగా బజార్ రాజకీయాలు చేస్తే ఎట్లా? బజార్లో కూర్చుందాము, లేకపోతే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ కాడ కూర్చుందాము. ఒక ముఖ్యమంత్రి ఆ రకమైన ప్రకటన చేయడమే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. దానికి వీళ్ళు రెస్పాండ్ అయ్యి ప్రతిపక్ష నాయకుడు, అసలు ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రభుత్వంలో భాగం, అది కూడా మర్చిపోయేసి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తలేడని మీ నేతలు కూడా చేసినటువంటి పరిస్థితి. 100% ప్రతిపక్ష నాయకుడు హోదా పొందుతున్నప్పుడు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీని గౌరవించాలి. ఆయన ప్రజల పక్షాన ప్రభుత్వానికంటే ఎక్కువ ప్రతిపక్ష నాయకుని బాధ్యత ఉంటుంది, ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి బాధ్యత ఉంటుంది. చాలాసార్లు మీడియాలో మనం కనపడుతూ ఉంటుంది, ప్రతిపక్షం వాచిడాగు లెక్క ఉండాలి, కాపలా కుక్క లెక్క ఉండాలి. కానీ వాళ్ళ పెంపుడు కుక్కలు అయిపోయినది, ప్రతిపక్షం పెంపుడు కుక్క అయిపోయింది. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి నేను చాలు అని చెప్పి ప్రతిపక్ష నేత తనయుడు ఎమ్మెల్యే కేటీఆర్ కూడా అంటున్నాడు, నేను ఒక్కరిని చాలు ఆ స్థాయికి అని. ఆ రకంగా మాట్లాడినప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాను వదులుకొని ఈయనకి ఇస్తే సరిపోతుంది కదా, ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైతే సరిపోతుంది. రాజ్యాంగం ప్రకారం హోదాని ఎవరికి ఇస్తే వాళ్ళకి గౌరవించబడుతుంది, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కానీ నా బదులు నా స్థాయి పెద్దది అనుకున్నప్పుడు వదులుకోండి, మళ్ళీ ముఖ్యమంత్రిని అయితే అసెంబ్లీకి రండి, లేదా తప్పేం లేదు దాంట్లో, మీ ఇష్టం, మీ అంతర్గత విషయం. కానీ ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు డెమోక్రటిక్ వాల్యూని పాటించాలి, అసెంబ్లీకి కొన్ని రూల్స్ ఉంటాయి వాటిని పాటించాలి. అట్లా కాకుండా నేను కాదు నాకంటే చిన్నోడు వస్తాడు, తర్వాత చిన్నోడు వస్తాడంటే ఇది సభా మర్యాదను కూడా పాటించినట్లు అవుతుంది. ఇవన్నీ కూడా తెలిసి సీనియర్ రాజకీయ నాయకులు ఎందుకు ప్రజలని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, దొంగ మాటలు మాట్లాడి, అసలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి అసలు సమస్యలను పక్కకు పోనిచ్చేసి ఇవాళ కాలం గడుపుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల గురించి మాట్లాడతలేరు. ఒక విషయం స్పష్టంగా ఇలా ప్రజలు అర్థం చేసుకోవాలి, బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, గోదావరి ప్రాజెక్టు కావచ్చు, కృష్ణా ప్రాజెక్టు కావచ్చు, చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు, ఓకే వాడుకుంటారు, వాడుకోవడం తప్పు. మరి మీరు చేస్తున్నది ఏంది ఇక్కడ? అసలు గోదావరిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, మీదేమైనా ప్రాజెక్టులు ప్రపోజల్స్ ఉన్నాయా? ఒక్క ప్రాజెక్టు ప్రపోజల్ లేదు. కృష్ణానది మీద ఒక్క ప్రాజెక్టు ప్రపోజల్ లేదు. ఉన్నాయి కంప్లీట్ కాకుండా ఆడనే పెండింగ్లో పడిపోయినాయి, వాటర్ పోతున్నాయి అని చెప్పేసి మొత్తుకుంటున్నాం. అసలు మన తెలంగాణ దగ్గర వాటర్ వినియోగం ఎంత, దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుందాము, ఎక్కడ ప్రాజెక్టు కడదామనేటువంటి ఆలోచన లేదు. ఆలోచన లేకుండా ఇంకోని మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా వరకు ఇదంతా కూడా దుర్మార్గం. అసలు ఒక విజన్ లేని ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉండి కూడా ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి ఇంకొక మాజీ ముఖ్యమంత్రి, ఇది తెలంగాణ రాజకీయం నడుస్తూ ఉంది. తెలంగాణ రాజకీయంలో ఇవాళ వీళ్ళిద్దరికి కూడా స్థానం లేకుండా చేస్తే తప్ప తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం వదలదనేటువంటిది బీజేపీగా స్పష్టంగా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఒకరిపై ఒకరు ఛాలెంజ్లు కూడా సమస్యలను పక్కదారి పట్టించేందుకు అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల దృష్టిని పూర్తి స్థాయిలో మళ్లించి కూడా ఇటువంటి రాజకీయాలు చేయడం, ఫక్తు రాజకీయాలు, ఫాల్తు రాజకీయాలు అని అంటూనే మరొక పక్క అసలు అసెంబ్లీ చర్చ వేదిక ఉండగా బజారు కీడ్చి కూడా అక్కడ చర్చిద్దామని చెప్పి ముఖ్యమంత్రి అయినా మా తర్వాత ప్రతిపక్ష పార్టీలు స్పందించడం ఏమిటి, మరి అసెంబ్లీ ఎందుకు ఉంది, అసలు అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే అసెంబ్లీ ఉంది రాజ్యాంగం ప్రకారం కాబట్టి అక్కడే చర్చించాలి, కాబట్టి ఇటువంటి రాజకీయాలన్నీ మానుకోవాలని చెప్తూనే ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి ఆయన ఆ హోదా ఎందుకు మరి హాజరు కానప్పుడు అసెంబ్లీ, కాబట్టి ఒక ఆయనకు కొంత అనుభవం ఉంది కాబట్టి వచ్చి వాచ్ డాగ్లా ప్రతిపక్ష నాయకుని యొక్క పాత్ర ఉంటే అటువంటి పాత్ర నిర్వహించినప్పుడు ఆ పోస్టుకు రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకనే మరి వచ్చి ఆ చైర్లో కూర్చోవాలి. కానీ డిమాండ్ చేస్తూనే మరొక పక్క ఈ ఇద్దరికి చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి. తొందరలోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వరరావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతితో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.